హలో హలో, మాట రావా? మాట రావు, జ్వరం వచ్చినారా? అవునా? నీ నటన నాతోని ఇన్ని రోజులు నడిచింది కానీ నడిచదు కానీ మరి ఏం మాట్లాడవు? ఎట్ట ఏమనుకుంటున్నావు? మరి ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు అని. ఏం చేయాలనుకుంటున్నావు? ఎట్ట చేయాలనుకుంటున్నావు? నేనేం లేదు, నా ఎల్లుడు నా బిడ్డ బాగా ఉండాలని కోరుకుంటున్నా. నువ్వు అవన్నీ ఊక రికార్డింగ్లు పెట్టినాడని ఆ బొంకుడు మాటలు మాట్లాడకలే గాని, నా బిడ్డ నా అల్లుడు అని అంటే నా ఇంటికాడ పారొచ్చిన 2 రోజులకే దింపిపోయి సంసారం చేపిస్తుంటివి. రికార్డు పెట్టుకొని నేను ఏమన్నా తప్పు మాట్లాడి నేను తప్పు నువ్వు తప్పు మాట్లాడు. నువ్వు రోజుకొక న్యాయం పోతావు, నువ్వు పద్ధతిగా మాట్లాడతావు. నేను నాకు అటువంటి అలవాట్లు లేవు. నేను ఆవేశంలో 4 మాటలు మాట్లాడతా. నా శుద్ధి కూడా వినవరా? నువ్వు అంటావు నా శుద్ధి కూడా విను. రోజు 10 న్యాయాలకు పోయినా నా ఎల్లుండి నా బిడ్డ బాగుండాలని కోరుకునే గాని, రోజు న్యాయాలకు పోయినా నా బిడ్డ నిడిపియాలా, నా ఎల్లుని కొట్టాలా అనే సమస్య లేదు. ఆలోచన చెయ్యి. ఒకటి ఒక ఆవేశం ఎవడో చెప్పడం మాటలు చెడిపోవద్దు. ఏమైనా ఈ బొంకుడ మాటలు మాట్లాడి సంవత్సరం నువ్వు వాడు ఎట్టే పెట్టుకుంటావు. నన్ను ఇప్పుడు 4 రకాలుగా అంటున్నారు. నన్ను ఎట్టపడాల బాధ చెప్పు. నువ్వు పెట్టుకుంటువిలే, నువ్వు ఏం పెట్టుకుంటువి? చేత కాదు, మగ్గలు చేపిస్తాడు, వ్యవసాయం చేపిస్తాడు, అడక్క తింటావు. నువ్వు ఎవరు అడగనికే చెప్పు. ఎవరా తండ్రి? పిల్ల తండ్రిని అడగల. పిల్ల తండ్రి అని మేము మాకు గతి లేనప్పుడు అడక తింటాం. కాదాప చెప్తుగా నాకు 40,000 జీతం వస్తది, భూమి ఉంది, అన్ని నీ పిల్లని జాగ్రత్త చేసుకునే చదివిస్తా అని చెప్తుగా. మరి నువ్వేం చెప్తివి? నేనేం చెప్తి చెప్పు. నువ్వేం చెప్పలే. ఒక పిల్ల ఒక కూర్చొని తింటది, ఆరోగ్యం బాగుండదు, పడిపోతుంది అని చెప్తివా నాకు? ఎవరు? నువ్వు. ఆరోగ్యం బాగాలేదు, ఊరాలు ఎన్నుకొచ్చి ఆరోగ్యం బాగాలేదండి. నేను పడిపోయిన 2 రోజులకే నీకు చెప్తు కదా, గద్దలు పోయేటప్పుడు ఇక పడిపోతాడు మమ్మల్ని అంటే చూపిస్తాను. సినా చెప్పేది పొద్దున చేయి మాట్లాడతా. పొద్దున కాదు మామ, ఏం పొద్దునకి నేను ఫోన్ నేను ఈ రోజు లచ్చలు అప్పు కడుతుంటే నా కళ్ళలో మంటలు మండి నా కోపం ఇప్పుడు చూసుకున్నావు. నాకు గొలుసు లేకుండా నేను పెండ్లాం ఇంటికి 10 సార్లు తిరుగుతుంటే నా బైక్ అక్కడ పెట్టుకుంటివి. ఎవరు నువ్వు? ఎవరా? ఈ బైక్ మాకు అల్లునికి ఇప్పించినా మందికే ఇప్పించలేదు. సిగ్గు తప్పి మాట్లాడకు. ఇయ్యలేనున్నావు, అదే మాట మీదనే ఉండు. నీ గొలిసేదే నీకు ఇస్తారా అన్నావు అంతే. బాబు దెంగితే మళ్ళీ నాన్న కూడా కోపం కారాదు. ఇష్టం రావరా? నువ్వేం చేసేది ఉంటే నా బిడ్డ నిడిచిపెట్టు సంసారం బాగా చేసుకుంటా. నువ్వు నీకు ఆలోచన ఉంటది కానీ నా ప్రాణమైన నా పెళ్ళమైన ఒక ప్రమాణం చేసి దేవుని దగ్గర ప్రమాణం చేసి తీసుకున్నాను కాబట్టి దేవుడు ఇడదీస్తే నేను బతికినన్ని రోజులు దాంతోనే ఉంటానని దేవుని ముందర ప్రమాణం చేశాను కాబట్టి బతికినన్ని రోజులు నేను చచ్చిన కూడా విడిచిపెట్టాను. మరి మరి నేనేం కావద్దంటున్నానా? నువ్వు నాటిస్తుండవు, నువ్వు నాటకం ఏదేదో సృష్టిస్తుండవు, ఎంతెంతనో నాటకం ఆడుతుండవు, కానీ అది జరగదు. ఓకేనా? దేవుడు కలిపినది నువ్వు విడదీయలేవు. చూడు ఊకేయమ్మే మరి అది కాపాడుకొని ఉండబా. ఎవరు మరి? నువ్వు ఇన్ని రోజులు ఎట్ట పెట్టుకుంటావా? సమాధానం మా నాయనకుని వచ్చినావు కదా బా, నాయనకని ఏం సమాధానం చెప్తావు? వాళ్ళకి సర్పంచులకు ఫోన్ చేసి చెప్పాబా. మరి ఏమంటానబ్బా? ఏమంటే సర్పంచ్ ఫోన్ చేస్తావా నాయనకని? ఏమంటే 10 మంది పెద్ద మనుషులను తోలుకొని వస్తావా? ఎట్ట తోలుకొని వస్తావు పెద్ద మనుషులు నాయనకని? ఎవరు తోలుకొచ్చిండబా? నువ్వబ్బా. ఎవరిని తోలుకొచ్చిండబా? ఎవరిని? పెద్ద మనుషులని అడుగుదామా? ఇటాక లైన్ల కలుపుతావు వచ్చిన పెద్ద మనుషులని. మాట్లాడు. ఎవరు?
కలుపురా, లైన్ లో కలుపు. ఉండు అట్టే ఉండు, కల్పనలే కలుపుతా. సర్పంచ్ ఫోన్ చేసినావా లేదా? మా ఊరు సర్పంచ్ కలుపురా, లైన్ లో కలుపురా. కలుపుతా ఉండు. మా ఊరు సర్పంచ్ కి, ఎంపీటీసీకి ఫోన్ చేసి, పెద్ద మనుషులకు ఫోన్ చేసినావా నువ్వు? కలుపుతా. నేను దొంగతనం చేస్తే నేను ఒకవేళ ఆవేశంలో పనికి మాట మాట్లాడతానేమో కానీ నేను ఎప్పుడు తప్పు చేసే కొడుకునే కాదు. కలుపురా. కలుపుతున్నా. నేను భయపడనులే. నీ ఎదబడమని చెప్తున్నా, కొట్టినాను బెదపడినాడు అనుకుంటుంటావు కానీ బెదపడే రకం కాదు, ఆ రకం కాదులే. కాకపోతే నన్ను అప్పుడు కొట్టిన దెబ్బలు ఉన్నాయి కాబట్టి ఏమి నాకు ఒక పిల్ల అయితే పిల్లని ఎవడు సాకడు ఈ కొడుకు అని నేను జాగ్రత్తలు నేను ఉండగాని. నీకు నాకు తప్పింది కాదు, పిల్లకి నీకు తప్పింది కాదు. ఎవరు కలుపుతా కలుపు, ఎవరికైనా ఏం చెప్పించా. మా ఊరు సర్పంచులకు చేసలేవా మామ? ఎప్పుడు చేసినాము? నిన్న మన చేసినామా? అప్పుడే ఎందుకు చేసింటివి మరి? అప్పుడే చేసినాం కదా. ఎందుకంటే నువ్వు పిండం తీపిస్తానేది చేసినాం. ఎవడు ఈ విషయంగా చెప్తాడనేది చేసినాం కదా. పిల్లని తీపిస్తాడనే చేసినావా? అంతే. ఇంకా అంత తప్పనిసే సర్పంచ్ అది పట్టలేను, నీ ఊరు మంచిని కలిసిలేను, ఉండను ఇంకా ఎంత పొద్దున్న ఉండని చేసినాము. విడిచిపెట్టు పోయింది అని నేను వస్తే ఎందుకు కొడుతీ మరి? ఎవరు కొట్టి? నువ్వు కొట్టలేవా? కొట్టలేవా నువ్వు? నా ఎల్లు నన్ను కొట్టుకుంటా బా రా మరి. నేను కూడా నా మామను నేను కొట్టుకుంటా రా మరి. తన్నుపోరా నన్ను కూడా, తన్నుపోరా. నువ్వు తన్నలేడనే కదా, నేను చిన్నగా ఉన్నానే కదా నీ బాధ అది. చూడు చూడు చూడు, చిన్నగా పెద్దగానే. నేను తన తట ఉంటే నువ్వు ఎందుకు అట్టదు నన్ను కొడుతావు? అదే మీ మామ ఇప్పుడు మీ తండ్రిని అట్ట వసా ఫస్ట్ అట్టోటివా? ఎవరు? మీ తండ్రిని నిన్ను పుట్టించుకున్నావని వసా ఫస్ట్. మా తండ్రి మా ఆడపిల్లల్ని సంవత్సరం పెట్టి ఇది వ్యాపారం చేయలేదని సంవత్సరం ఆడ పెట్టుకుని ఉంటా. మొగుడు ఏమైపోతాడమ్మా అని నువ్వు బుద్ధి చెప్పవా నీ బిడ్డకి? వాడి కాడ ఉండాలమ్మా. నువ్వు ఇచ్చిన కాడికి అయితే వాడు నీ బతుకు అని ఒకటి నీవు చెప్పినావు కదా, నాకు చెప్తాను. నీ ఆల్మోడు మాట్లాడింది ఏం చెప్తున్నాయినా? ఇప్పుడు నేనే మైమనారికి నీవు రానియపోతే ఇప్పుడు కొట్టిన తర్వాత రానిస్తా, నేనేక రానిస్తా కాదు. రానియపోతే కొట్టిన తర్వాత కూడా రానియరాదు కదా నువ్వు. నా పిల్లని ఏమంటే చదవాలా ఏ దాంట్లో పోవమ్మా అని దోషి పిల్లతో. నీకు రెండోసారి వచ్చినప్పుడు మామ దానికైతే చదువు లేదు, నేను చదివిపిస్తాను నీకు తెలుసు చదువు విషయం అన్ని తెలుసు. మళ్ళీ దుడ్లు కూడా కట్టలేనంటే నన్ను కట్టినా లేదబ్బా. ఉండు, చదువు ఉంటే మొన్న 2 సబ్జెక్టులు పాస్ అయినా. వల్ల నువ్వు చిన్నవాడా ఇక్కడ చెప్పేది చదువు 10 మందిలో ఒక 10 పేజీలు చదివిస్తాము. నా భార్యని ఇప్పటి వరకు అవమానించిన నాకు తెలక దానికి చదువు లేదు ఏమీ లేదు. ఓకేనా? అది ఊకే ఇంటికాడ ఉండి కష్టం చేసుకొని దాని చేతనైనా చేసుకొని ఉంటది. ఓకే, నా చేతనైనంత వరకు నేను నడిపిస్తాను, నేను చేసుకుంటా, నేను కష్టపడతా. నా బిడ్డ నా పెండం తప్పని నాకు. ఓకేనా? చదువు అని అదాన్ని ఈదాన్ని ఆడ ఉండాలి ఈడ ఉండాలి ఇటువంటివన్నీ చెప్పకు. ఓకేనా? నువ్వు నాకు గొలుసు నాకు రేపు పంపించు, నాకు బైక్ కావాలా. నా బైక్ నింటే నేను ఇన్ని రోజులు ఉండను. నాకు ఎప్పుడైనా ఆవేశం వచ్చినా కూడా నా పెళ్ళాంత నేను వస్తుంటే నువ్వు నన్ను బైక్ ఎంచుకొని నీ గొలుసు నీకు పంపిస్తానని 100 సార్లు అన్నావు, మళ్ళీ చెప్పలేను అంటావు ఇప్పుడు. కాదురా వెంకటే, చెప్పేది నీ ఆలు నీవు అవుతావు, నానైతా మామనైతా అత్తనైతాము. మందికి ఏం పట్టలేదు, మీ నాయన పట్టలేదు, ఎవరిని పట్టలేదు. మీ తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చా? మన నాయన లేకుండా నీకు పుట్టిందే, మన నాయన లేకుండా నేను పైనుంచి చూడొస్తానే. కరెక్ట్ రా అటరా. మీ నాయన లేదే ఊడిపడినావు కదా, మరి నా బిడ్డ నాన్న లేదే నా బిడ్డ ఊడిపడేనా? ఎవడు? నా బిడ్డ కూడా నీ బిడ్డ కదా, పెద్ద బిడ్డ ఉంది కదా. బిడ్డ నీకు ఒకటే బిడ్డ లేదు, పెద్ద బిడ్డ ఉంది కదా, తెచ్చి పెట్టుకో. సంవత్సరం ఉండు, చెప్పద్దు ఇప్పుడు పెద్ద బిడ్డ ఉంది కదా, తెచ్చి పెట్టుకో, సంవత్సరం పెట్టుకో, చూస్తా నేను కూడా. వాడు దేవుడు రా నాకు. ఎవడు? మరి నేను కూడా పెళ్లి చేసుకున్నాక నా అల్లుడు దేవుడు అని చెప్తివి. దేవుడు అంటే కూడా ఎట్ట ఇప్పుడు ఆయమ్మకి చదువు లేదు, ఇట్ట పడిపోతది ఇట్ట అన్నందుకే నీకు శత్రువు నేనాను. నీ బిడ్డ చేసిన చిల్లర చేష్టాల వల్ల నీ బిడ్డకి నేను శత్రువు అయిపోయినాను. అంతకు మించి నేను ఏమి ఎప్పుడు తప్పు చేయలేదు. నేను 5 నెలల తర్వాత లేదు, 10 నెలల తర్వాత లేదు. నా గొలుసు నాకు పంపి. ఓకేనా? అది ఎప్పుడు పంపిస్తావు, ఎవరితో పంపిస్తావు చెప్పు, అంతే. ఎవరు? నువ్వేమని చెప్పినావు? గొలుసు నా బండి నేను తీసుకుంటే నీ గొలుసు నీకు ఇస్తాను.
మాట మార్చకు. కొట్టిన తర్వాత నా పెళ్ళాం చేతిలో తీసుంటే ఇవ్వకుండా అంటే నేను ఇస్తా. నిన్న మాట తప్పండి ఎప్పుడు ఎంత 100 మంది చెప్పలేవా? మాట తప్పకు. బైక్ నా బైక్ నేను ఇయ్యను, నీ గొలుసు నీకు పంపిస్తాను లేవా? చెప్పేది ఇంటవా లేదా? నువ్వేమన్నావు? ఏమన్నాను? మీ తల్లిదండ్రులతోనే ఎవరే నా పెళ్ళైన దినం ఉంది నన్ను ఇస్తలేనరా అంటే నువ్వేమాటివి? ఆ గొలుసు తీసుకొని పోమమ్మ, ఎంత ఎదురేస్తే అంత తగిలితే తెచ్చి అన్నందుకు నన్ను చాలాపై తెచ్చిస్తాను నీకు. మరి నేను గొలుసు ఇచ్చినావు 30,000 పోయిందో 20,000 పోయిందో, నేను 73,000 కదా బండి కూడా. నీవు బామా నీ బండి నువ్వు పెట్టుకున్నావు, సంవత్సరం అయింది. నా గొలుసు నాకి, నేను బండి కొనుక్కున్నాను. నేను బండి కూడా నడపలేను రాడా. నాకు అవసరం లేదు. నువ్వు తీసుకున్న తర్వాత నేను నీలాక మాట తప్ప మనిషిని కాదు, నీలాక ఏమి కాదు. ఏమి నా గొలుసు నాకు ఊకంతే. నీ బండి నువ్వు పెట్టుకో. అది అంటావు కదా, నీ బండి అవసరం లేదు కదా. అవసరం లేదు, బండి అవసరం లేదా? అవసరం లేదు. నా బిడ్డకు 2 సెల్ ఫోన్లు కొనిచ్చిన, 14,000, 12,000, 26,000. ఆ సెల్ ఫోన్ ఇక్కడ తెచ్చి నీ గొలిసి నీ 10,000 తీసుకోవచ్చు. సరే నేను కూడా చెప్తా చూడు. చెప్పు. అల్లపడంతో డబ్బులు తెచ్చి సెల్ ఫోన్ తెచ్చినావు, ఓకేనా? నేను చెప్తా చూడు, నువ్వు ఇరుక్కుంటావు చూడు. ముందు ఇప్పుడు వరకు ఇడిసినది బాగుంది. ఇప్పుడు నా పిల్లల్ని బజార్కి ఇడ్చకు. సెల్ అనే మాట ఎత్తకు. మళ్ళీ సెల్ అంటే మళ్ళీ మొదటికొస్తా చూడు కథ. అల్లపాటానికే నా మడ్డగానికనే చెప్పదు. 10 మంచాలు అయ్యి నన్ను తీసుకొస్తాను నా బిడ్డ చెల్లి అని చెప్పిన. సెల్ అనే మాట ఎత్తితే మళ్ళీ చాలా దూరం అయితే చూడు మామ, ముందే చెప్తుంటా. ఫస్ట్ సెల్లులు ఇస్తా, గొలుసు ఇస్తా. సెల్లులా ఏముందో 10 మందిలో చూపెడదాం దా. చూపెట్టు. చూపెట్టినాకనే ఇస్తా చూడు. చూపెట్టిన తర్వాత ఇప్పుడు నాకు పిల్ల అయింది ఓకేనా? ఆ తప్పు చేసింది దాన్ని ఇప్పటి నుంచి నేను నాకు గుద్దని వస్తుంది. ఆన్లైన్ లో నిండి మంచి చదవదంటే మేడం చెప్తే కొనిచ్చిన చెల్లెల్ని ఇగ్గుకున్నావు. ఎవడు? నువ్వు. ఎందుకు ఇగ్గుకున్నాను? ఏంటి మరి అది బయట పడే అని చెప్పి ఎవరు 10 మందిలో బయట పడేనిక ఇప్పుడు నాకు పిల్ల అయింది. దాన్ని ఇప్పటి నుంచి నేను కంట్రోల్ లో పెట్టుకుంటా, ఓకేనా? అది నేను ఎందుకు ఉద్దుకున్నానో దానికి తెలుసు, నాకు తెలుసు, నీకు తెలుసు. నువ్వు డబ్బులు తెచ్చుకునేది కూడా నాకు తెలుసు. ఊకేయని అలా చెప్పదురా. చెప్పేది ఇక్కడ నా గొలుసులు నాకి, నా సెల్లు నాకి, నీ గొలుసు నీకు ఇస్తాం. ఎవరు? నీవే. సెల్లు కూడా ఒక సెల్ నాతో ఉంది. పోయినసారి పెళ్లి అప్పుడు అంటే పెళ్లి కన్నా ముందు కొనిచ్చాను, అది నీకు సంబంధం కాదు. ఈ సెల్లు కూడా నేను ఇస్తా. నా బిడ్డకి అన్ని సెల్లులు అవసరమో నన్ను కొనిచ్చిన సెల్లు నాకు నీ ఆ తలం నీ తీసుకో. ఎవరు? ఆ బండి కూడా అవసరం నువ్వు తీసుకున్నద్దు. అదే చెప్పేది. ఎవరు చెప్పదు, షార్ట్ సర్కిల్ చెప్పొద్దు, నమ్మద్దు. నా చెప్పేది నువ్వు ఏమైనా సరే. నీవు నా సెల్లు నాకు 2 తెచ్చి నీ తలం బంగారు తీసుకో. నా బండి కూడా తీసుకోపోవద్దులే మామ. నేను చెప్తా చూడు. చెప్పు. సెల్లులా వానికి పంపించిన అన్ని డీటెయిల్స్ నాతో ఉన్నాయి, ఓకేనా? నేను చెప్తా చూడు. ఇప్పుడు నా పిల్ల అయింది, దాన్ని ఇప్పుడు బజార్ కిడిచినావు. మళ్ళీ నువ్వు సెల్లులు అంటే నేను 10 మందిలో నాకు ఆవేశం తెప్పిస్తా, చూపిస్తా. నా బిడ్డ తప్పుంటే బజార్ కేస్తా. ఎవరు? నువ్వు చేస్తావు. నీ బిడ్డను ఒంటరిని చేస్తావు. నా పిల్లమైన తర్వాత నేను చేయలేను. చేస్తావు నువ్వు, అదే చేస్తావు. అదే చేయనికని నీ ఆరాటం నాకు తెలుసు. నువ్వు చేస్తావు, అది చేయనికని నీ ఆరాటం. చేస్తావు 10 సార్లు అంటూనే చేస్తావు నువ్వు. దాన్ని ఒంటరిగానే చేస్తావు. నా పిల్ల అయింది, నా పిల్లకి తల్లి ఉండాలా కాబట్టి, ఏం తండ్రి ఉండాలా కాబట్టి మేము ఎప్పుడు ఉంటాం. ఆ తప్పు చేసినా నేను ఇప్పుడు చేయకమ్మా. భూమి మీద ఎవరు తప్పు చేయని లంజోడికి లేరు ఏం, కాబట్టి ఇంకోసారి చేయకమ్మా నేను బుద్ధి చెప్పుకొని పెంచుకుంటా. నాకు పిల్ల అయింది కాబట్టి నేను బజార్కి అయితే ఏడ్చాను. నువ్వు సెల్ అంటే మాత్రం మళ్ళీ కథ దూరం అయితే చూడు. ఎవరు? మేము దొంగలైనా సెల్ ఫోన్లు దాపెట్టుకున్నది ఒకటి. నన్ను చెప్పేది నా పెద్ద మధ్యలో ఇల్లు దాడుతున్నా సెల్ ఫోన్లో చెప్తే దాన్ని నరికేస్తాను నా బిడ్డను కూడా. నువ్వు నరికినా నా పిల్ల అనాథ అవుతుంది. నువ్వు నా పిల్ల అనాథ అవుతుంది. నువ్వేం సాకకూడదవా? నా పిల్ల అనాథ అవుతుంది. ఇప్పుడు దాన్ని నరికేస్తా అంటే నేను డీటెయిల్స్ చూపించి అబర్షన్ అన్నప్పుడు అనేది ఎందుకు అనేది ఆ సెల్ బట్టే నేను అనేది. నేనేమి నాకేమి కావాలని చెప్తా. ఇంకా నా ఎల్లని కాలు కూడా పట్టుకుంటావు తన్ని అనుకో, కాలు కూడా పట్టుకున్నా. కానీ నీవు ఏంటి పెట్టుకున్నా చెల్లుల అనుమానం ఏంటి పెట్టుకున్నా? అనుమానమా మామ? నేను చెప్తా చూడు, సెల్ అన్న మాట ఎత్తితే ఏం ఇప్పుడు నన్ను కూడా 10 మందికి, నువ్వు నాయనకి వచ్చినప్పుడు 10 మందికి చెప్పుకున్నాను. ఇప్పటికే నేను బాధ అనుభవిస్తుంటా, ఓకేనా? ఇప్పుడు నా పిల్ల అయింది కాబట్టి
పిల్ల కోసమైనా తల్లి ఉండాల్సిందే, తండ్రి ఉండాల్సిందే. పిల్లని అనాథం చేయకు. నువ్వేం నీకేం వస్తుందనా? నా బిడ్డ అది కాబట్టి దానికి తల్లి ఉండాల్సిందే. ఓకేనా? నువ్వు సెల్ అన్న మాట ఎత్తకు, ముందే చెప్తున్నా సుఖ. ఎవరు నువ్వు? ఎవరు? నేనెందుకు ఎత్తాను? నువ్వు నాకు గుద్దను వచ్చి సెల్ ఫోన్ ఆన్లైన్ లో చేసినాక చదవనిక అన్ని సెల్లులు కొనిచ్చున్నా నా బిడ్డకి. ఇప్పుడు ఏం లేదు, సెల్లులో ఉన్నది బయట చూపెట్టాలా, దాన్ని వీడిని ఎడదీయాలా, నెక్స్ట్ దాన్ని అనాథం చేయాలా, దాన్ని మొగుడు లేకుండా చేయాలా అని నా బిడ్డను అనాథం చేయాలనుకుంటున్నావు కదా నువ్వు. నీ బిడ్డ ఎంత దొరతనం బతుకుతుందో, నేను అబర్షన్ అన్న మాట రాకుండా నీ బిడ్డ దొరతనం బతికింటే. ఓకేనా? ఏమంటే ఇప్పుడు పిల్ల అయింది కాబట్టి వరుసుకున్నారు రా అని పెద్ద మనుషులు చెప్తున్నారు కాబట్టి పిల్ల అనాథం చేయకరన్నారు. ఏమి పెద్ద మనుషులు గాని, నా ఫ్రెండ్స్ గాని, నా తల్లిదండ్రులు కూడా ఏమి పిల్లని అనాథం చేయగరని నా తల్లి చెప్పితే నేను ఊక ఏమి ఇంకా ఇప్పటి నుంచి భయం పెట్టుకొని ఉండాలరా మనము అన్నందుకు నేను ఊకుండా. ఏం మళ్ళా నువ్వు మొదటికి ఈడుస్తున్నావు? నేనెందుకు బంగారు అడగను? సరే సెల్ అడుగు, బంగారం అడుగుతాం. అడిగినప్పుడు దూరం ఎంత అవుతుందో చూద్దాము. ఇప్పుడు ఇచ్చినా నీవు చెల్ల బంగారు అడిగినట్టు నా చెల్లు ఆడతా. ఎవరు? నేను. బంగారు అయితే ఇవ్వాల్సిందే, చెల్లెలు అయితే ఇయ్యను. చదువు పెట్టినా ఇప్పుడు నువ్వు ఏమన్నావు? నువ్వేమి పెట్టలేవు, నాకు తల చదువు లేదు, నాకు తెలిసిన ఫీజులు లేవు. నువ్వు పెట్టినా నేను నువ్వు ఏ రకంగానైనా నడిపించినా చదువులో మాత్రం నువ్వు కూడా ఏడన్నా బతకాలని చదివిచ్చేటాడు. ఎవరు? నా బిడ్డకి ఏంటంటే ఏట లచ్చ పెట్టిన అడుగు ఆ బిడ్డని. ఎవరిని? నాను. నా బిడ్డకి ఏమి ఏట లచ్చ పెట్టినావా? అవు. ఫీజు ఎంత తెలుసా కాలేజీలో? అవి ఎంతనేమో నా బిడ్డ భర్త ఫీజా బుక్కులు అంటే యథాష్టం మాకు చదువు వస్తుంది. ఏడ కొట్టినావు మరి? ఎక్కడ ఎక్కడైతే ₹1,00,000 నీకు? ఏది కొట్టినావు నువ్వు? అవన్నీ చెప్తే కాదులే గాని ఏం వాళ్ళ అవసరం ఏమి నీకు? ఇచ్చేటప్పుడు ఏం చెప్పినాము? పాప చదవాలరా, చదివేలంటే నువ్వేమన్నావు? ఎంతనా చదువుకోక నన్ను చదివించుకుంటా. ఫీజు పెడతా అంటేనే నేను ఫీజు కడతా అంటేనే అంటే ఫీజు గీజు ఆపద కూడా అన్నట్టు నేను ఉండు. గ్యాస్ వచ్చినాం కదా అది నేను కొట్లాడే వచ్చినాం మధ్యలో రోడ్లోనే. కొట్లాడి వస్తే గ్యాస్ లేదు ఏం లేదు, పుస్తకాలు ఒకటి తెచ్చుకున్నాను, గ్యాస్ తీసుకొని రాలేదు. ఆ రోజు కూడా నీకేం చెప్పాను? నువ్వు ఫీజు పెడితే పెట్టు, లేదంటే తాళ్ళు తెంచుకొని పోతాను. మరి ఆ రోజు కూడా నువ్వు పెట్టానంటే ఆ సొద్దు కూడా ఏమంటివి? నేనేమి చదివిస్తాను కాబట్టి ఫీజు కట్టినా అంటే నాన్న కట్టి కదా ఫీజు. నువ్వు ఆ రోజు కడతాను అదే మొత్తం కట్టాలా. కట్టకుండా మళ్ళీ మధ్యలోకి వచ్చిన తర్వాత నాకు కట్టని నేను లేదు కాదు అంటే నాతో నేను కూడా నీ మామ తండ్రి కన్నా పక్కన పెట్టి తల్లిదండ్రులను పక్కన పెట్టి చేసుకున్నాను. నేను ఇప్పుడు ఈ నరకం అనుభవిస్తున్నా. తల్లిదండ్రులు చూసింటే నన్ను కూడా, నా పిల్లలను కూడా, నువ్వు పెద్దవాళ్ళని చూసినట్ట, ఆయమ్మని చూసినట్ట నా పిల్లలను చూసింటే కూడా నాకు ఇంత రాదు. నేను అప్పటికి ఒక 10,000 పెట్టి చూపించినా నీ కొడుకు కూడా చెప్పితే ఏమి చూపించినా కూడా నేను పడిపోతే బెదపడితేనే నేను ఫోన్ చేసినాను అంతే. ఇక్కడ వెంకటేశ్ నువ్వు నాగరాజు గారు ఫోన్ చేసేటప్పుడు నార్మల్ సిజరింగ్ అయితే చేపియమని మా మామని అన్నావా? అవు. నేనేం మాట్లాడలే, దేవుని మొక్కుకున్నా. నువ్వు అట్ట మాట ఏంది? నువ్వు నాయలు నేర్చినావు, నేను ఏది మాట్లాడుతున్నావు నువ్వు యాదానికి తీసుకోబోతుండవు. దేవుని మొక్కున్నా, నా అదృష్టం, నా బిడ్డ అదృష్టం. నువ్వు అదృష్టం అనుకోకు, నా అదృష్టం. నేను ఎన్ని గుళ్ళు తిరిగినాను, ఎన్ని దేవుళ్ళకు మొక్కినాను, ఎన్ని రోజులు ఉపాసం ఉన్నానో నాకు తెలుసు, నీకేం తెలుసు? నువ్వు ఫస్ట్ ఊకయా గూన్స్ పోతావు అయితే నా పిల్లం బతకాలని నేను ఎన్ని రోజులు ఉపాసం ఉన్నానో, నేను ఎన్ని గుళ్ళు తిరిగినానో, ఎన్నిసార్లు కల్వర్ టెంపుకుపోయినానో నాకు తెలుసు, నీకేం తెలుసు? పెళ్ళ కొరకు నీకు ఒక ఫోటో కూడా ఉండబ్బా, నా బిడ్డ కూడా ఒక ఫోటో ఉంది అనుకో. ఇద్దరు మంది నీ పెళ్ళ కొరకే మామ. నీతో నాకు మాటలు అవసరం లేదు ఓకేనా? నా పెళ్ళం నా బిడ్డ, నువ్వు మా జోలికి రావకు ఓకేనా? అది నువ్వు ఆడ ఉన్నా కూడా నా ఇంటికి రావద్దు, మా జోలికి రావద్దు. నీ ఇంటికాడ నువ్వు ఉండు, నా పెళ్ళం నా బిడ్డ మా ఇంటికాడ నేను ఉంటాం ఓకే? 10 మాటలకు ఒక మాట అవసరం లేదు. నువ్వు గొలుసు ఇయ్యవు, బంగారం ఇయ్యవు, అది ఇచ్చేవాళ్ళవే కాదు. నాకు అంత వచ్చే ఉన్నవానికి 50,000 ఇచ్చి ముద్ర చుట్టివి. నువ్వు ఎంత తెలియమంతుడువో నాకు తెలుసు.
కట్ట కాడ మూలకు చూసుకొని పోయి కట్ట దిగి కట్టెక్కితివి ఆయమ్మ మూలకు పెట్టుకొని ఏం మాట్లాడా ఆయమ్మ చెప్పు ఆయమ్మ ఏం మాట్లాడా చెప్పు చెప్పబ్బా నలుగురిలో పెట్టి నన్ను ఎంత బజార్కి ఇడుస్తావు కదా మామ వాయబ్బా నువ్వు ఎంత బజార్కి ఇచ్చినా దేవుడు అనేవాడు నాకు ఉండాలే నువ్వు ఎంత బజార్కి ఇచ్చినా నేను కష్టం చేసుకుని బతుకుతాను కాబట్టి నువ్వు ఎంత బజార్కి ఇచ్చినా నేను బతికినన్ని రోజులు కూడా ఒకరిని అన్యాయం చేసి బతకను నీ లెక్క ఒకరిని ముంచి బతకను ఒకరికి ఏమి తల ఉంచి బతకను నా కష్టంతో నాకు దేవుడు నడిపిస్తాడు ఓకేనా నా పెళ్ళాం కూడా రుణం లేకనే అది నీ మాట విని ఇంత ఇబ్బంది పడి ఇంత నరకం అనుభవించింది కానీ నా భార్య నా మాట వింటే మహారాణిలాగా ఉంటుండే ఇప్పుడు నా బిడ్డ కూడా మహారాణిలాగా బతుకుతుంది ఇప్పుడు నువ్వు కూడా దూరం పెట్టి ఇప్పుడు 2 నెలలు అవుతుంది ఆ పాప పుట్టినప్పుడే 3 కేజీలు ఉండే పాప ఇప్పుడు ఏం పెడతావు ఏం పెట్టా నీకేం అవసరం నాకు అవసరం నా బిడ్డ నాకు ప్రేమ ఉంటది కాబట్టి నీకేం అవసరం వచ్చేటోడుగా 5,000 ఇచ్చిపోతావు 10,000 ఇచ్చిపోతావు బిడ్డ బాగుండాలని నువ్వు పెడతాన్ని పెట్టుకున్నావు కదా మరి పెడతారా 5 నెలలకు రా 5 నెలలకి నువ్వు బట్టలు తెస్తానని బట్టలు నేను కొడితే డబ్బులు కొడితే అవరా మరి బట్టల కంటే కొడితే కదా అని ఇస్తేవే నువ్వు నాకు ఎవరు బట్టల షాప్ లో ఆడ కొడితే బట్టలు పెడతాను షాప్ తోలుకోవనవుతి డబ్బులు నేను కొడితే డబ్బులు ఇస్తేవే ఏమేమి బట్టలు కొట్టినావు బట్టలు నెల రోజుల్లో పెడతాం అల్మోగుల్లోకి ఆయన తీసుకొని పోతుంది బట్టలు నేను కొనుక్కుంటే కదా బట్టలకి ఇస్తే నువ్వు మరి నిన్నగడిస్తుందా ఎవడు అడుగు ఎవడు నేనే ఫోన్ లో నేను కొట్టలేనా ఫోన్ లో కొడితే నాకు ఇస్తేవే మళ్ళీ నువ్వు ఎవడు నీ బిడ్డను అడుగు కొట్టిన ఇప్పుడు కూడా ప్రూఫ్ ఉందిరా రోజు పోయినామనేది కూడా ఫోన్ లో నువ్వు అబద్ధం చెప్పలేవు ఫోన్ లో ఏం బజార్ కిడ్స్లేవు చూడు నేను దుడ్లు ఇచ్చినారా నువ్వు ఇచ్చిలేవులే ఓకే ఏం అబద్ధం చెప్తావు నువ్వు ఏదైనా పడనీయవులే నీతో గెలిచడం మా వల్ల కాదు మేము కష్టాలు బతికున్నాం నువ్వు ఎట్ట నడిపిస్తావో నడిపించుకో ఓకేనా అది కాబట్టి నువ్వు నాకు గొలుసు కూడా ఏమి ఎత్తేస్తావు సెల్ ఫోన్లు కూడా తెస్తా టైం వచ్చినప్పుడు సెల్ ఫోన్లు కూడా సెల్ ఫోన్లు ఎత్తాను దొరతానం దొంగతానం బేలబని ఎంత పొద్దున్న అలకల పడతాం ఎవరు ఇప్పుడు ఇప్పుడు ఘనకార్యాలు చేసుకుని ఘనంగా నిలబడుతున్నారు అనుకున్నారు కదా మీరు నా మడ్డ గెలకారం చెప్పేది నీవు దొంగతానం చేసినప్పుడు బయట పడేరా ఇప్పుడు సంవత్సరం నీ బిడ్డని ఇంట్లో పెట్టుకొని ఎంత మంచి అనుకుంటున్నారు కదా మీరు కంసంలో నీళ్ళు బంగారు ఏడకి చేరుతుంది కంసంలో నీళ్ళు చేరుతుంది నా బిడ్డ నాతో ఉంటది ఆడ ముసలి పాపం దాని మీద వదిలిపెట్టినావు ఆవిడ కూలో 4 చేసి సాగుతుంది నువ్వేం పెట్టకూడదు సచ్చకూడకవా నువ్వు నా పెళ్లి డబ్బులే నాశనం చేసి నాకు ఇవి ఎంతో 3 సినిమాలు పెట్టి ఇప్పుడు నన్ను అప్పులో పెట్టి ఈడ జాబ్ చేయనవు ఆడ జాబ్ చేయనవు అని నన్ను ఈడ జైన్ చేపించి నన్ను నాశనం చేసి కూర్చుంటివి ఇప్పుడు నన్ను నా పిల్లల్ని దూరం చేసి నాశనం చేస్తేవి ఇంకా ఏం కావాలి నీకు ఎవరు నువ్వే నాశనం చేసినది నా దగ్గర నువ్వు ఏది నిన్ను చూసే ఊరాలంటే వాడిని చూసే పిల్లనేరు అని జాబ్ బాగేసింది భూమి ఉంది అని చెప్పినందుకు ఇచ్చొచ్చిన నీకు 2 రోజులు ఆగండి ఉరుకులాడినది ఎవడు నేనా నువ్వా నువ్వా నేనా నీవే ఉరుకులాడినావు ఎవడు నేనా నీవేరా ఉరుకులాడింది నేనేనా ఉరుకులాడినది తెల్లబట్టయినాక 2 రోజులు ఆగండి అంటే ఎవడు ఉరుకులాడినది 40 సార్లు ఫోన్ చేసినది ఎవడు సరేదా దొరికినాను లడ్డులాగా దొరికినట్టే నన్ను నాశనం చేసినావు ఆయన నేను నిలబెట్టుకుంటా నేను సాధించుకుంటాలే ఓకేనా నా పెళ్ళం నేను నా బిడ్డ ఏం నా పిల్లల్ని నేను సాధించుకుంటాను చెప్పురా చెప్పబా నీవే చెప్పు నీతో నాకు మాట్లాడేమి నీతో మాట్లాడాలంటే నాకు సిగ్గుసేట్ అవుతుంది ఓకేనా సంవత్సరం వరకు నాకేంటి ఫోన్ చేస్తుంది నాకు గొలుసు అనే నీ గొలుసు రా పెద్ద మనుషులకి రా పొద్దునేకి రా పెద్ద మనుషుల ఫోన్ పెడదాం ఓకేనా మోగోన్ లెక్క కదా నీ ఊర్లో పెద్ద మంది పిలిపి మా ఊర్లో పెద్ద మంది తోలుకొస్తాము నువ్వు న్యాయం పెట్టినా మా మొత్తం గొలుసు వేట్లే పెట్టినాక ఇస్తాం సరే మామ నువ్వు అల్లపడంతో డబ్బులు తెచ్చుకున్నట్టు ఉంటే మరి ఏం చేస్తాం చెప్తున్నాను కదా సరేనా అల్లపడంతో డబ్బులు తెచ్చుకున్నట్టు ఉంటే అవురా అకౌంట్ లో ఎవడు అసలు బాబు ఫోన్ చేస్తే కాదు నువ్వు తెచ్చుకున్నావా లేదా
అని తెచ్చుకున్నాను రా, ఎవరు సంగతి పెట్టలేను రా. గాడి ఆశీర్వాదం బావ తెచ్చి నీకు ఇచ్చినాడా లేదా? ఎవడిచ్చినాడు? ఆశీర్వాదం బావ నా మాట అకౌంట్ లో కొట్టినాడు పాప అంటే, ఒరే గాడి కూడా కాకపోతే కట్టి మిలియన్ తోట్లు కొట్టచ్చి నాకు కొట్టినాడు వాడు. ఎవడు? అదే సెల్ పెట్టి తెచ్చలేను సార్ గాడి. వాడు ఇచ్చిలేడా నీకు? ఎవడు? అల్లపడోడు. రా వాడిని పిలిపిస్తాము. నన్ను ఇచ్చిన మా పెద్ద కంటే వన్య కమ్మి. ఆశీర్వాదం బావకి ఇచ్చినాడు, ఆశీర్వాదం బావ వచ్చి నీకు ఇచ్చినాడు. వరా నాని ఇంత కొట్టమని మిలియన్ తోట్లు ఎక్కడ ఉన్నావంటే యా నువ్వు మాట మార్చిన సెల్ డేటు టైం అన్నిటితో సహా ఉంటది. ఓకేనా? అవి ఒకటనే కాదు, మనము యాడ కోర్టు కాదు కదా, సుప్రీం కోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, యా కోర్టుకి వెళ్ళినా మనం అబద్ధం మాట్లాడినా, మనం ఏం మాట్లాడినా రికార్డింగ్లు ఉంటాయి, పంపించినవే ఉంటాయి. అవి ఎవరు డిలీట్ చేయలేటే ఎవరు అబద్ధం చెప్పినా అవి నిజాలు చెప్తాయి. ఇప్పుడు మాట్లాడినది నీ వద్ద రికార్డ్ ఉంటది కదా, నా వద్ద తెలియదు. నీతో లేదావా? నువ్వు యాడ 10 మంది ఉంటారా బాబా ఇట మాట్లాడుతున్నాడు చూడు అని వినిపించినది నువ్వా నేనా? ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు, నీ బిడ్డ మాట్లాడిన మాటలు నేను ఎప్పుడైనా ఒకరికన్నా వినిపించినాను నా ఊర్లో?